జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మేష రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలోకి రాబోతున్నాడు. తన స్వస్థానంలోకి రాబోతున్నారు. తులారాశికి అధిపతి శుక్రుడు ఆ ఇంట్లో రావటం మూలంగా మీ కుటుంబ పరంగా ఈ మాసం స్టార్టింగ్ నుంచి చాలా బాగుండబోతోంది. ధన పరంగా మీకు లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ మాసంలో. లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి ఈ మాసం అంతాను. ఒకవేళ ప్రపోజ్ చేస్తే కనుక రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది. గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 1 కాదు 2 కాదు చాలా మంది ఉంటారు. మీరు కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నారాయణ కవచం చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. కోర్టు కేసులు ఉండే అవకాశం ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని బలహీనంగా ఉంటారో వారికి ఇది వర్తిస్తుంది. దానికోసమై మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొలెస్ట్రాల్ కి సంబంధించింది, బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మీకు శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మీకు మ్యారేజ్ పరంగా 26వ తారీఖు వరకు చాలా బాగుండబోతోంది. 26వ తారీఖు నుంచి శుక్రుడు అష్టమ స్థానానికి వెళ్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి మ్యారేజ్ పరంగా మాత్రం. బిజినెస్ పరంగా 23వ తారీఖు వరకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. 23వ తారీఖు నుంచి మీకు బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మీకు గురువు దశమ స్థానాన్ని చూస్తున్నారు. దాని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరియు దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉన్నారు. గురు దృష్టి ఉన్నది కాబట్టి కెరియర్ పరంగా చాలా చాలా అభివృద్ధి అంటూ ఉంటది. ఎవరికైతే జాబ్ పోయి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ మాసంలో శుభవార్త వినే అవకాశం ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.